నమస్తే న్యూస్ టీవీ 99 కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. ఎల్లారెడ్డిపేట మండలం దూమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద రాస్తారోకో ధర్నా. ప్రజావాణిలో అర్జీలు కలెక్టర్ గరిమా అగర్వాల్ స్వీకరించి పరామర్శించి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఈరోజు ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 205 అర్జీలు రాగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆయా శాఖల అధికారులకు అందజేశారు. రెవెన్యూ శాఖకు 82, గృహ నిర్మాణ శాఖకు 35, డిఆర్డీఓకు 30, జిల్లా పంచాయతీ కార్యాలయానికి 9, ఉపాధి కల్పన అధికారికి 8, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఎస్పీ కార్యాలయానికి 5 చొప్పున, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా సంక్షేమాధికారి 4, జిల్లా పౌర సరఫరా శాఖ, జిల్లా వైద్యాధికారి, నీటిపారుదల శాఖ అధికారికి 3 చొప్పున, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్, డిఎం, ఆర్టీసీ సిరిసిల్ల, అసెస్ ఎండీకి 2 చొప్పున, చేనేత అండ్ జౌలి శాఖ, సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్, బీసీ సంక్షేమాధికారి, జిల్లా విద్యాధికారి, అటవీ శాఖ అధికారి, మైనింగ్ అధికారి, జిల్లా ఎక్సైజ్ అధికారి, యువజన అండ్ స్పోర్ట్స్ అధికారి, ఈడీఎం, జీజీహెచ్ సిరిసిల్ల, సబ్ రిజిస్ట్రార్ సిరిసిల్ల, మెప్మా కార్యాలయానికి 1 చొప్పున రాగా వాటిని సంబంధిత కార్యాలయాలకు పంపించారు. ఈ కార్యక్రమంలో ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నరేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్టీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు మెనూ ఖచ్చితంగా పాటిస్తూ నాణ్యమైన భోజనం ఇవ్వాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం దూమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యాలయంలో కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు, రిజిస్టర్, స్టోర్ రూమ్ లో ఆహార సామాగ్రి, కోడిగుడ్లు, కూరగాయలు, విద్యార్థుల కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలు, తరగతి వసతి గదులు పరిశీలించారు. మెనూ ప్రకారం చికెన్, మటన్, కోడిగుడ్లు ఇస్తున్నారా అని ఆరా తీశారు. ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశించారు. పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతుండగా కలెక్టర్ వారితో మాట్లాడి పలు సూచనలు చేశారు. విద్యార్థులందరూ చదువుపై శ్రద్ధ పెట్టాలని, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని కలెక్టర్ పేర్కొన్నారు. తాము అనుకున్న ఉద్యోగాలు ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకాంక్షించారు. ఆశా వర్కర్ల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నిర్బంధానికి వ్యతిరేకంగా ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి అసెంబ్లీలో తీర్మానం చేయాలన్న డిమాండ్తో ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆశా వర్కర్లందరూ సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద రాస్తారోకో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకుంటే నిరవధిక సమ్మెకు వెళ్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్ హెచ్చరించారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏగమంటి ఎల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి కోడం రమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మంజుల, కార్యదర్శి జయశీల, సిఐటియు జిల్లా నాయకులు సూరం పద్మ, బూర శ్రీనివాస్, ఐద్వా జిల్లా కార్యదర్శి జివాల విమల, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు భారతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ ముందు ఆశా వర్కర్ల మానవాహారం చేసి ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే మన 28వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంది కాబట్టి ఆ కార్యక్రమంలో ఎక్కడికక్కడ ఆడవాళ్ళని చూడకుండా ఇళ్లలో నిర్బంధించడము, అరెస్ట్ చేయడము, దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మేము వస్తే ఆశా వర్కర్లకు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది.
ఇప్పటికీ 27 నెలలు గడిచిన ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోవడము ఈ ప్రభుత్వానికి సిగ్గుసేటు. వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో ఈ 15 రోజులు చూసి 15 రోజుల్లో వీళ్ళ సమస్యలు పరిష్కరించకుంటే మొత్తం సమ్మెకు పోతామని హెచ్చరించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మేము రాస్తారోకలో పాల్గొనడం అనేది జరిగింది. కాబట్టి గతంలో కూడా చాలా మందికి ఇప్పుడు వచ్చిన అధికారుల్లో కానీ ప్రభుత్వ పరంగా కానీ మాకు సంబంధించిన టోటల్గా మాకు సంబంధించిన వైద్య సిబ్బంది కూడా మాకున్న బాధలు ఏంటి అనేది చెప్పడం జరిగింది. చాలా జీతాలతో మేము రోడ్డు ఎక్కాల్సిన అవసరం వచ్చింది. అప్పుడన్నా నెలకు ఒకసారి జీతాలు పడ్డాయి కానీ ఉన్నాము. పెంచుతామని మేనిఫెస్టోలో పోయిన గవర్నమెంట్ పెట్టింది, ఈ గవర్నమెంట్ పెట్టింది. పెంచుతారేమోనన్న ఆశలతో కూడా మేము ఆశ అనే మా పేరుకు దీన్ని న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మేము ఇంకా కూడా కొనసాగిస్తూనే ఉన్నాము. మన 40 సంవత్సరాల పైబడినప్పటికీ కూడా ఉన్నన్ని రోజులు ఉరుకులాడి పనిచేయడమే తప్ప మేము చనిపోతే 1 MP కూడా ఎవరు ఇవన్నీ దాఖలాలు లేవు. మా బిడ్డలు మేము అనాథాలు చేసుకోవడానికి మేము ముందుకు వస్తున్నామన్న లెక్కలు జరుగుతుంది. ఇక్కడ ధర్నాలో విభాగంగా మేము చేస్తుంటే అసలు ధర్నా అంటే మేము అన్నం పెట్టదు, అడుక్కొని ఇవ్వదు అని కూడా ఉన్న అధికారులను ఇక్కడ అడిగితే మాత్రం మాకు ఎవరికి సంబంధం లేదు అంటారు. పని చెప్పడానికి అందరు ముందస్తే ఉంటుంది తప్ప డబ్బులు అడిగితే మాత్రం ఎవరికి తెలియని దాఖలాలు ఉన్నాయి. ఆశా వర్కర్ స్కీమ్లో అసలు మేము వర్క్ చేస్తే ఏం జరుగుతుంది, అసలు మాకున్న న్యాయం ఏంది, మాకు ఏమొస్తుంది, ఏం రావట్లేదు అని మా సాధక బాధకాలు కూడా మాకు సంబంధించిన వైద్యులు సంబంధించిన అధికారులు ఎవరు కూడా పట్టుకున్న దాఖలాలు లేకపోతే కనీసం గవర్నమెంట్ ఉద్దేశానికి రావాలని చెప్పేసి 28 నాడు మేమంతా అసెంబ్లీ ముట్టడి కోసం పోతే కూడా ముందస్తు అరెస్టు ఇంటకొచ్చి మేము లేకుంటే మా భర్తలను అరెస్టు, మా పిల్లల్ని అరెస్టు చేసి ఈ పోలీసులను ముందర పెట్టుకొని గవర్నమెంట్ ఇంత దౌర్జన్యం చేస్తుంటే ఇంకా ఇటువంటి అరాచకాలు ఎన్ని జరిగినా ఆశా వర్కర్స్ మాత్రం ముందరికి వస్తే మాకొచ్చే మా పట్టడన్న మాకు పెట్టేంత వరకు ఇది కాకుండా ఇలాంటి ధర్నాలు కాకుండా ఇంకా ముందస్తుగా గతంలో చేసిన 106 రోజుల సమ్మెతో కాకుండా దాంతో పోల్చుకుంటే ఇంకా డబ్బులు అయినా పర్లేదు వదిలిపెట్టి మేము ఇంకా సమ్మెకు నిలబడి ఖచ్చితంగా కలబడి కొట్లాడతాం. గవర్నమెంట్కి ఇది చిత్తశుద్ధితో ఇప్పటికైనా మమ్మల్ని మేము చేసిన సేవలను గుర్తించి ఇప్పటికైనా మాకు ఫిక్స్డ్ వేతనం అనేది ఖచ్చితంగా 18,000 అడిగిన మేము ఇప్పుడున్న దాఖలాలను బట్టి 26,000 పెడితే ఒక కుటుంబం పోషణ, మేము 18,000 అడిగితే మమ్మల్ని ఇంత నిర్దాక్షిణంగా ఆడవాళ్ళని కూడా చూడకుండా ఇంత ఘోరంగా ఇళ్లలో కూడా అసలు ఎట్లాంటి భద్రత లేకుండా ధర్నా అంటేనే ఒక రోజు ముందు నుంచే మాకు భద్రత అనేది లేదు. మా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఉండాల్సి వస్తుంది. ఇటు నెట్టుతే పోలీస్ కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్ లేకుండా మమ్మల్ని స్టేషన్ తీసుకెళ్లేంత అధికారంలో ఉంది ఈ ప్రభుత్వం. ఎట్లా అంటే ఇటువంటి దౌర్జన్యాలు చేస్తే మాత్రం ఎవరు భయపడి వెనకడికి వేయాల్సిన దాఖలాలు లేవు, కనబడవు కూడా. ఇంకా ముందస్తు ఇంకా విజృంభిస్తామని చెప్పేసి ఇంత విధంగా తెలియజేసుకుంటాం. నుండి ఆశా వర్కర్గా మేము గ్రామాలలోని ప్రజలకు సేవలు అందిస్తున్నాం. కానీ గత ప్రభుత్వం సుధా మమ్మల్ని మోసం చేసింది. గత ప్రభుత్వం ఏం చేసిందంటే మేము సమ్మె చేసే ముందు మమ్మల్ని సమ్మె విరమించిపించింది. ఈ ప్రభుత్వం మాకు మేనిఫెస్టో పెట్టింది ఏంటంటే ఆశాలకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తామని. గత 2 సంవత్సరాల ముందు ఈ ముఖ్యమంత్రి గారు మాకు ఎలక్షన్లకు ముందు పోయేటప్పుడు మాకు హామీ ఇచ్చారు. కానీ ఈ ముఖ్యమంత్రి గారికి మేము ఈ 2 సంవత్సరాల నుంచి ఎన్నెన్నో పోరాటాలు చేస్తున్నాం. కానీ ముఖ్యమంత్రి గారికి మేము కనబడతలేము. ఆశా వర్కర్లము మేము ఎన్నెన్నో సేవలు చేస్తున్నాము. కానీ ఇప్పుడు 2 నెలల నుంచి మాకు జీతాలు పడడం లేదు. మేము చేసే పనే చేసే పొద్దున్న లేస్తేనే ఊళ్ళల్లో తిరిగి ఆశా వర్కర్గా పనిచేస్తున్నాము. మాకు జీతాలు ఇవ్వకుంటే మేము ఎట్లా పొట్ట గడుచుకుంటాము. కాబట్టి 2 నెలల జీతము వెంటనే అమలు పడాలి. ఈ 2 నెలల జీతం ఫస్ట్ వరకు మాకు అకౌంట్లో డబ్బులు వేయాలి. లేకుంటే మేమేమన్నా ధర్నాలు చేస్తుంటే మమ్మల్ని ముందస్తునే రాత్రి అరెస్టులు చేసుడు, పోలీస్ స్టేషన్లో పెట్టుడు, మమ్మల్ని ముందరికి పోకుండా మేము అక్కడ మాట్లాడకుండా చేస్తున్నారు. కావాలంటే ముఖ్యమంత్రి గారు మీకు తెలియకుండా మా గురించి తెలియకుండా మమ్మల్ని చర్చలకు పిలిపియండి. మమ్మల్ని చర్చలకు పిలిపించి మా గురించి అడగండి. అడిగితే మా బాధలు ఏందో చెప్తాం, మీకు తెలియజేస్తాం. మా బాధలు తెలియకుండా మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేసుకుంటూ మా సమస్యలు తెలుసుకోకుండానే మాకు జీతాలు వేయకుండా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి మేము మాత్రము ఈ 15 రోజులలో మాకు ఈ అసెంబ్లీ సమావేశాలలో ఏదైనా నిర్ణయం చేస్తేనే చేయండి. లేకుంటే ముందస్తు 20 రోజులు చూసి వచ్చే వర్షాకాలంలో మాత్రం మేము మాత్రం ఖచ్చితంగా సమ్మెలలో పోతాము. గత ప్రభుత్వము 2014లో 106 రోజులు సమ్మె చేసినాము, 6,000 జీతం సంపాదించుకున్నాము. ఇప్పుడు మాత్రం ఖాయంగా మేము మళ్ళీ వర్షాకాలం సమ్మెలకు పోతాము. మాకు 18,000 ఫిక్స్డ్ వేతనము అమలు చేస్తేనే కానీ లేకుంటే మాత్రం సమ్మెలకు పోతామని గట్టిగా మేము నిర్ణయించుకున్నాము. ఆశా వర్కర్లము ఈ రాష్ట్రంలోని 28,000 మంది ఆశా వర్కర్లు ఉన్నాము. మేము ఆ ప్రభుత్వాన్ని కూలగట్టినాము. ఈ ప్రభుత్వాన్ని సుద్ధ మాతోడు పెట్టుకుంటే
మంచిది కాదు. మేము ఆడపిల్లలండి, బిడ్డాస్ వంటి వాళ్ళ మేము సుతా. కాబట్టి మేము ఆడోళ్ళం రోడ్డు మీద ఎక్కుతున్నాం, మేము కనబడతలేదా ముఖ్యమంత్రి గారు? కాబట్టి మమ్మల్ని అందరినీ మా యందు దయ తెలిసి మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం అమలు చేయండి. అమలు చేసి మీకు అసలు మేము కనబడతలేమా? ఒక్కసారైనా మా గురించి 2 సంవత్సరాల నుంచి నోరు ఎందుకు ఇప్పుతలేరు? మేము కనబడతలేమా? మా సేవలు కనబడతలేవా? వెన్సిటీ స్క్రీనింగ్ అని మేము ఎక్కడెక్కడో అందరినీ తీసుకొచ్చుకుంటూ మేము వాళ్ళకి వెన్సిటీ స్క్రీనింగ్ చేసుడు, టీవీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి మందులు ఇప్పించడము, ఏఎన్సీలను తీసుకొచ్చుడు, పిఎన్సీలను తీసుకొచ్చుడు, ప్రతిదాన్ని మమ్మల్ని టార్గెట్ పెడతారు. పిఎన్సీలలో మాకు ఎన్ని బాధలు ఉన్నాయో మీకు కనబడతలేవు కావచ్చు, మీ దృష్టికి వస్తలేదు కావచ్చు. కానీ కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ అసెంబ్లీ సమావేశాలలో మా గురించి నిర్ణయం ఏదైనా ఒకటి తీసుకొని మా ఎందుకు దయతల్చమని మేము కోరుకుంటున్నాం. మాజీ సర్పంచ్ భర్త నవనీత సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గి మాజీ సర్పంచ్ నవనీత భర్త సుదర్శన్ రెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పరామర్శించారు. సోమవారం మలక్పేట్లోని శ్రీహిత ఆసుపత్రిలో సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తండ్రి సీనియర్ నాయకుడు మాణిక్ రెడ్డి అలాగే వైద్యులు ఆసుపత్రి ఎండీ ఏలియాతో అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కోలుకుంటున్న సుదర్శన్ రెడ్డికి మరింత మెరుగైన వైద్యం అందించాలని మహేందర్ రెడ్డి సూచించారు. సుదర్శన్ రెడ్డి త్వరలోనే కోలుకుంటాడని మాజీ సర్పంచ్ నవనీతకు కుటుంబ సభ్యులకు మహేందర్ రెడ్డి ధైర్యం చెప్పారు. వారితో పాటు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజవర్ధన్ రెడ్డి, నాగరాజు తదితరులు ఆయనతో ఉన్నారు. ఆస్తి రాసిస్తే అనాథను చేశాడు కన్నకొడుకు. చేసిన పనికి కలెక్టర్కు తల్లి ఫిర్యాదు. వికారాబాద్ జిల్లా కన్నకొడుకే తల్లిని రోడ్డుపాలు చేశాడు. రెక్కలు ముక్కలు చేసుకుని పెంచిన కనికరం లేకుండా ఆస్తిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆపై గంజినీళ్లు కూడా పోయకుండా అమానుషంగా ఇంటి నుండి గెంటేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. బోమ్రాస్పేట్ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పద్మమ్మకు ఉన్న 1 ఎకరం భూమిని తన ఒక్కగానొక్క కొడుకు పేరిట రిజిస్ట్రేషన్ చేయించింది. అయితే ఆస్తి చేతికి రాగానే కొడుకు అసలు స్వరూపం బయటపెట్టాడు. తల్లికి కనీసం మనిషిగా కూడా చూడకుండా తిండి పెట్టకపోగా ఇల్లు వదిలి వెళ్లాలని వేధించడం మొదలుపెట్టాడు. చివరకు ఆమెను ఇంటి నుండి బయట గెంటేయడంతో దిక్కుతోచని స్థితిలో పద్మమ్మ ప్రస్తుతం తన కూతురు వద్ద ఆశ్రయం పొందుతోంది. వయసు మళ్లిన తరుణంలో కొడుకు చేసిన అన్యాయాన్ని భరించలేక పద్మమ్మ సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్కు చేరుకుంది. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ను కలిసి తన గోడును వెళ్లబోసుకుంది. ఆస్తి తీసుకున్న నన్ను అనాథం చేశాడు, నా భూమి నాకు ఇప్పించి కొడుకుపై చర్యలు తీసుకోవాలని కన్నీటి పర్యంతమైంది. వృద్ధుల సంక్షేమ చట్టం ప్రకారం పద్మమ్మకు న్యాయం చేస్తామని, ఆస్తి రిజిస్ట్రేషన్ రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మన ఇంట్లో పెట్టిండు పళ్ళు చూసుకోకు, భవిష్యత్తులో వచ్చి చూసుకోకు, ఎవరి దగ్గర చూసుకోకు. నెట్టి మీద కొట్టిండు, మానం మీద దక్కిండు. ఎవరు కొడుకు ఇప్పుడు ఎస్ఆర్ ఇస్తారమ్మన్నారు, ఏడాకుంటే పడతలేదు. మానం ఏం తెచ్చలేదు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు భూమి? ఆడ వాళ్ళకి వేసి ఇచ్చిండు. నన్ను అడుగుతలేడు, ఏం అడుగుతలేడు. పని చేస్తే ఈ అమ్మని అడుగుతున్నాడు. చాయ్ పడ్డా ఏం జరుగుతుంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని రూప్ సింగ్ తండాలో 6 రోజుల క్రితం జరిగిన ఘోర పెట్రోల్ దాడి ఘటనలో తీవ్ర విషాదం నెలకొంది. ఆస్తి గొడవలతో కన్నతండ్రి పినతల్లి కుటుంబంపై పెట్రోల్ డీజిల్ పోసి నిప్పంటించిన ఘటనలో గాయపడిన వారిలో 2 మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కుమారుడు వెంకటేష్ మరణించగా సాయంత్రం సర్పంచ్ రమణీబాయి కూడా ప్రాణాలు విడిచారు. ఆస్తిలో వాటా ఇవ్వలేదన్న కక్షతో పెద్ద భార్య కుమారుడు అనార్ సింగ్ ఈ దారుణానికి ఒలిగట్టారు. నిందితుడి దాడిలో తీవ్రంగా గాయపడిన తండ్రి, మరో కుమారుడు ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నారు. అమానుష ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడు అనార్ సింగ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆస్తి కోసం కన్నవారిపైన పెట్రోల్ పోసి తగలబెట్టిన ఈ ఉదంతం స్థానికంగా తీవ్రంగా కలకలం రేపింది. పెండింగ్ లో ఉన్న ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశం హాల్ నందు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 186 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావానికి వచ్చే ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిశీలించి పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కరించడం అధికారులతో బాధ్యత అని, ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును అధికారులు జాగ్రత్తగా చదివి అందులో తెలిపిన సమస్యలను పూర్తిగా తెలుసుకుని అవసరమైన విచారణ జరిపి సరైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా నిర్ణీత కాలంలో పరిష్కరించి స్పష్టమైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలనే డిమాండ్తో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. లక్సెట్టిపేట స్థానిక ఐబీ గెస్ట్ హౌస్ లో జరిగిన ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు, మండల అధ్యక్షులు హాజరయ్యారు. సందర్భంగా మాట్లాడిన నాయకులు లక్సెట్టిపేట ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక నియోజకవర్గం అత్యవసరమని పేర్కొన్నారు. ప్రాంతీయ సమస్యలు పరిష్కారం కావాలంటే కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలని వారు అభిప్రాయపడ్డారు. అన్ని మండలాల ప్రతినిధులు కలిసి ఈ అంశంపై చర్చించి లక్సెట్టిపేటను కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలనే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. అదేవిధంగా 14/4/2026 తేదీన అన్ని రాజకీయ పార్టీల నాయకులు మరోసారి సమావేశమై నియోజకవర్గ సాధనా సమితి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమితి ద్వారా లక్సెట్టిపేట నియోజకవర్గం సాధన కోసం ఉద్యమాన్ని మరింత బలపరచాలని నాయకులు తెలిపారు.
మెసేజ్ కానీ పిలుపునివ్వడం జరిగింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మనం ఇక్కడ నష్టపోతున్నాం. చాలామంది ఇప్పటిదాకా చెప్పినట్టు చాలామంది డివిజన్ ఆఫీసులు కానీ ఎన్నో రకంగా మనం ఈ నియోజకవర్గం మంచిగా ఓన్లీ ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేకే సంబంధించిన ఇష్యూ కాదు. ఈ ప్రాంతం అనేక రకమైనటువంటి ఆఫీసులు ఇక్కడ నుంచి కోల్పోయి మరి మంచిర్యాలకు తరలి వెళ్ళడం జరుగుతుంది. దాన్ని ఇక్కడ సాధించుకోవాలి. దాన్ని సాధించుకోవాలంటే ఇక్కడ నియోజకవర్గం ఏర్పడాలి. ఇక్కడ నియోజకవర్గం ఏర్పడితే ఉప విద్యా శాఖ ఇప్పటిదాకా మీకు చెప్పినట్టు ఇక్కడ నుంచే ఇప్పుడు జీతాలు తీసుకుంటున్నారు. మధ్య శాఖ కూడా లక్షట్పేట్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆకాంక్షిస్తూ ఏదైతే ఈరోజు ఐబీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన జన్నారం, దండపల్లి, లక్షట్పేట్, హాజీపూర్ మండల ప్రాంతం నుండి వచ్చిన ప్రజలందరూ కూడా నా యొక్క నమస్సుమాంజలు, మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలనాడు తాలూకాలో ఉన్న సమయంలో లక్షట్పేట్ మరి ఎంతో పేరుగాంచినటువంటి అసెంబ్లీ నియోజకవర్గం. అలనాడు మరి బీసీ నియోజకవర్గం నుండి మా తాతగారైన స్వర్గీయ చుంచు లక్ష్మయ్య గారు కూడా ఇక్కడ నుండి ఎన్నుకోబడ్డారు. అలనాడు ఈ యొక్క రాష్ట్రం మొత్తంలోనే మాకెళ్ళి, ఎందుకంటే దొరల పెత్తనం జరుగుతున్న ఆ సమయంలో మరి ఒక విద్యార్థి దశ నుండి సైకిళ్లపై వెళ్ళి కడెం వరకు కూడా మరి తిరిగి ఆ రోజు మా తాతగారు విజయం సాధించారు. అది ఒకటే కాదు, ఈ సెగ్మెంట్లో ప్రత్యేకత మరి అన్నవరం అని పేరుగాంచిన సత్యనారాయణ దేవుడు సాక్షిగా వారి ఆశీస్సులు ఉంటూ రాబోయే రోజుల్లో ఏదైతే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం, ఒక అడహక్ కమిటీని వేసుకుందాం. ఎందుకంటే చాలా మంది ఏం చెప్తున్నారు, ఇతర పార్టీల వాళ్ళు రాలేదంటున్నారు. కాబట్టి మరి పార్టీలకు సంబంధించిన వారిని కాకుండా న్యూట్రల్ ఉన్న పర్సన్ మరి అడహక్ కమిటీ చైర్మన్గా చేసి మరి ఏదైతే ఇందాక మన సోదరులు శ్రీనివాసన్న గారు వీళ్ళందరూ చెప్పినట్టుగా మెమరాండాలను కూడా కలెక్టర్ గారికి, వివిధ ప్రాంతాల్లో ఉన్నట్టు ఎంఆర్ఓలు కూడా మరి వారికి ఇచ్చేసి మరి రాబోతున్న అన్నగారు చెప్పినట్టు అంబేద్కర్ జయంతి అది మంచి రోజుగా మనం, ఎందుకంటే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ ఫలాలను మనం అనుభవిస్తున్నాం. కాబట్టి వారి సాక్షిగా మనం ఆ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని మరి పెద్ద ఎత్తున కూడా ఆ లోపల కమిటీలు వేసి, గ్రామ కమిటీలు వేసి మరి మన పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళి ఏదైతే జన్నారం మరి ఇవి జిల్లాల విభజన తర్వాత మరి ఖానాపూర్ నియోజకవర్గంలో ఉంది, మరి జిల్లానేమో మంచిర్యాల జిల్లాలో ఉన్నట్టు వారికి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి వారిని కూడా మన కుటుంబంలో ఏదైతే లక్షట్పేట్ సెగ్మెంట్లో పాత దాంట్లోకి తీసుకొని వారికి ఉన్నటువంటి సమస్యల పైన కూడా మనం కలుపుకొని వారిని కూడా మన అసెంబ్లీ సెగ్మెంట్ను తయారు చేసుకోవడానికి కార్యాచరణ చేయవలసిందిగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మరి పేరున కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ. లక్షటిపేట కాన్స్టిట్యున్సీ అంటేనే ఒకప్పుడు మొత్తం రాష్ట్రం లోపలనే పేరు పోయినటువంటి లక్షటిపేట. ఇక్కడ ఎంతోమంది చదువుకొని చాలామంది మేధావులు అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మన లక్షటిపేట కాన్స్టిట్యున్సీ అయ్యేంతవరకు కూడా మనం శాంతియుతంగా దేనికైనా మన తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకుపోయినామో అదేవిధంగా మనం పోరాటం చేసి దీన్ని విజయవంతం సాధించే వరకు మనం అందరం శ్రమిద్దామని చెప్పి కోరుతున్నాం. బేగంపేట టూరిజం ప్లాజాలో పరివర్తన మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళల సాంప్రదాయ దుస్తులతో ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. పూజా చౌదరి మాట్లాడుతూ మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమన్నారు. వేణుగోపాలాచారి, వకులాభరణం, కృష్ణమోహన్ రావు మహిళల ప్రతిభను ప్రశంసించారు. పోటీలో ప్రసన్న విజేతలుగా నిలవగా ఆయుషి మొదటి రన్నరప్, సుప్రియ రెండో రన్నరప్గా నిలిచారు. కార్యక్రమంలో చీకోటి ప్రవీణ్, వేణుగోపాల్ రాజు, మాదాల నాగూర్, హరిహర కిరణ్, జ్యోతి కుమారి, పిఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మజ్యోతి ప్రదేశాయ గురుజ్యోతిర్నమోస్తుతే. ఓం ఉత్తేజస్వజాతవేదో పఠన్నరుజన్మమ పదోగస్యమక్యనామః జీవనం జరిశోరిధా సార్థంజవిత్త సంవిక్తం వందినాయోజితం ప్రియం ప్రహానమంగళం దీపం దేవోకం దేవాహరం భక్త్యాధీవం ప్రేచ్ఛామి దేవాయ పరమాత్మనే ప్రాహివాదగాధోరాభివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపారాధనదేవతాభ్యో నమః. భారత మాతని రిప్రజెంట్ చేస్తూ డాక్టర్ పూజా చౌదరి గారు వేదిక మీదకి వస్తున్నారు. కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం.
రాష్ట్ర ప్రతినిధి స్టేజ్ మీద ఉన్నారు. హైదరాబాద్ నగరంలో పోలీస్ విభాగానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చార్మినార్ పరిధిలోని సౌత్ జోన్ డీసీపీ కార్యాలయానికి చెందిన సీసీ మొహసిన్ బదిలీ అయినప్పటికీ ఇప్పటి వరకు ఆయన కొత్త విధిలో చేరకపోవడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికీ ఆయన అదే చార్మినార్ డీసీపీ కార్యాలయంలోనే కొనసాగుతున్నారని విశ్వసనీయ సమాచారం. సాధారణంగా ఒక అధికారి బదిలీ అయిన వెంటనే కొత్త స్థానంలో చేరడం అనేది విధిపరమైన కర్తవ్యం. అయితే ఈ విషయంలో ఎందుకు ఆలస్యం జరుగుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అయిన వీసీ సజ్జనార్ గారి నాయకత్వంలో ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. ఆయన నిజాయితీ, కట్టుదిట్టమైన నిర్ణయాలతో పేరు తెచ్చుకున్నారు. సాధారణంగా ఆయన ఆదేశాలు వెలువడిన వెంటనే అధికారులు విధుల్లో చేరడం జరుగుతుందని తెలిసింది. అయితే మొహసిన్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండడం గమనార్హం. హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ల అక్రమ దందా బట్టబయలు. నగరంలో భారీగా గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ రోజు ఉదయం కమిషనర్ టాస్క్ ఫోర్స్ జూబ్లీ హిల్స్ జోన్ బృందం బంజారా హిల్స్ పోలీసులతో కలిసి సంయుక్త దాడులు నిర్వహించింది. రిధిలోని నాగార్జున ఎక్స్ రోడ్ సమీపంలో శ్మశాన వాటిక వద్ద ఈ దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్లో మొత్తం 10 మంది నిందితులు అరెస్ట్ చేశారు. సీజ్ చేసిన ఆస్తి వివరాలు చూస్తే మొత్తం 414 గ్యాస్ సిలిండర్లు మరియు పలు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సీజ్ విలువ సుమారు 21,88,000 రూపాయలని అంచనా. आज जुबली हिल्स टास्क फोर्स पुलिस और बंजारा हिल्स पुलिस दोनों मिलके एक क्रेडिबल इंफॉर्मेशन के ऊपर एक मोहम्मद आमिर जो मेट्रो गैस एजेंसी का ओनर है और उसके अलावा 9 लोगों को हमारी टीम ने आज एप्रेंड किया, जो पंजागुट्टा ग्रेवयार्ड एरिया में कमर्शियल और डोमेस्टिक गैस सिलेंडर डंप करके ब्लैक मार्केटिंग में बेच रहे थे। ये सब 10 एक्यूज, उनमें मोहम्मद आमिर जो मेन एक्यूज है, उसके अलावा मोहम्मद यूसुफ, मोहम्मद इस्माइल, रामाराव, लव कुमार, मोहम्मद शकरुद्दीन, मोहम्मद मुमताज अंसारी, मिनाज अंसारी, राजेश पाल और रामराज सिंह। और रामराज सिंह वो ग्रेवयार्ड के पास, टेम्पल के पास काम करता है, उसने ये प्लेस उनको डंप करने के लिए रेंट पे दिया था। तो ये आज 10 लोगों को हमने अरेस्ट किया है, जो
कमर्शियल और डोमेस्टिक गैस सिलेंडर ब्लैक मार्केटिंग में सेल कर रहे थे, उनके पास से हमने 414 गैस सिलेंडर जब्त किए। उसमें से 47 केजी के 30 सिलेंडर, 19 केजी के 148 सिलेंडर, 19 केजी के एमटी 192 सिलेंडर और 5 केजी के टोटल 44 सिलेंडर हमने सीज किए हैं। ये लोग, इनका अफजलगंज एरिया में मेट्रो गैस एजेंसी करके शॉप है, वहां से ये रेगुलर माल लाके ये पंजागुट्टा ग्रेवयार्ड के पास डंप कर रहे थे और वहां से ब्लैक मार्केटिंग में सेल कर रहे थे। जैसे कि कमर्शियल गैस सिलेंडर का प्राइस 2100 रुपीज रहता है, ये ब्लैक मार्केटिंग में 6000 रुपए तक इसको सेल कर रहे थे। उनके पास से हमने टोटल 11 व्हीकल भी सीज किए, उसमें से 2 बड़े डीसीएम व्हीकल है और बाकी छोटे छोटे 9 व्हीकल भी हमने उनसे सीज किए हैं। तो इन सब के ऊपर हम आज केसेस बुक करके इनको आरएस दिखा रहे हैं और इनका लाइसेंस भी सिविल सप्लाईज डिपार्टमेंट के पास हम ये डिटेल रिपोर्ट भेज के इनका लाइसेंस कैंसिल करने के भी हम कोशिश करेंगे। और पब्लिक को भी हमारे पुलिस साइड से अपील है, लास्ट वीक ही हमारे सीपी सज्जनार साहब प्लस रेवेन्यू डिपार्टमेंट कलेक्टर हैदराबाद मिलके एक प्रेस कॉन्फ्रेंस भी किया था, उसमें क्लियरली बोला था कि ये वेस्ट एशिया में जो वार का सिचुएशन है, ईरान यूएस के बीच में जो वार सिचुएशन चल रहा है, उसमें कुछ लोग उसका एडवांटेज लेके यहाँ पे गलत समाचार फैला रहे हैं, व्हाट्सएप ग्रुप से सोशल मीडिया में गलत समाचार स्प्रेड कर रहे हैं कि पेट्रोलियम प्रोडक्ट्स का और गैस सिलेंडर्स का शॉर्टेज है। तो ऐसी कोई बात नहीं, ये सब रूमर्स है। पब्लिक ये रूमर्स के ऊपर ट्रस्ट मत कीजिएगा। हमारे हैदराबाद में और तेलंगाना स्टेट में पेट्रोलियम प्रोडक्ट्स का और गैस सिलेंडर्स का सफिशिएंट सप्लाई है, सफिशिएंट स्टॉक अवेलेबल है। ये गलत बातों पे ट्रस्ट करके अननेसेसरी ब्लैक मार्केटिंग में परचेस मत कीजिएगा। और हमारा सिविल सप्लाई डिपार्टमेंट भी कंटिन्यूस की उसके ऊपर सप्लाई चेन के ऊपर नजर रखा हुआ है और अच्छा सप्लाई पब्लिक को करने के लिए वो अपना पूरा एफर्ट्स ले रहा है। और पब्लिक जो भी ऐसे ब्लैक मार्केटिंग में सिलेंडर और पेट्रोलियम प्रोडक्ट सेल कर रहा है, ऐसे कोई भी इंफॉर्मेशन होगा तो इमीडिएटली हमारे लोकल पुलिस को और टास्क फोर्स टीम को आप इमीडिएट का इंफॉर्मेशन दीजिएगा, हम उसके ऊपर कड़ी से कड़ी उसके ऊपर कार्रवाई करेंगे। और जो भी ये एजेंसी वाले हैं और पेट्रोलियम प्रोडक्ट्स वाले एजेंसी जो भी ये ब्लैक मार्केटिंग में इन्वॉल्व हो रहा है, ये पैनिक सिचुएशन का एडवांटेज लेके ब्लैक मार्केटिंग में पेट्रोलियम प्रोडक्ट्स और गैस प्रोडक्ट जो सेल कर रहा है, उसके ऊपर हमारा पुलिस डिपार्टमेंट कड़ी निगाह रखे है। जो भी ऐसे करेगा उसके ऊपर हम इमीडिएटली केसेस बुक करके उनके ऊपर कार्रवाई करेंगे और फर्दर ये सिविल सप्लाईज डिपार्टमेंट को लिख के उनका लाइसेंस परमानेंटली कैंसिल और ब्लैक लिस्ट करने का भी कोशिश करेंगे। थैंक यू। ठीक है ना, कवर हो। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. ఎల్లారెడ్డిపేట మండలం దూమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద రాస్తారోకో ధర్నా. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.